హలో గైస్, వెల్కమ్ టు క్వాంటమ్ కంప్యూటింగ్ తెలుగు ఛానల్. ఈరోజు మనం క్వాంటమ్ కంప్యూటింగ్కి ఎందుకంత హైప్ ఉందో మాట్లాడుకుందాం. గూగుల్స్ యొక్క సికామోర్ అనే ప్రాసెసర్ మన సూపర్ కంప్యూటర్ 10,000 సంవత్సరాల్లో సాల్వ్ చేయగలిగే ప్రాబ్లమ్ని కేవలం 200 సెకండ్లోనే సాల్వ్ చేసింది. ఇంకా చైనీస్ యొక్క క్వాంటమ్ కంప్యూటర్ మన సూపర్ కంప్యూటర్ కొన్ని వందల కోట్ల సంవత్సరాలు చేయగలిగే ప్రాబ్లమ్ని కేవలం నిమిషాల్లోనే సాల్వ్ చేసింది. క్వాంటమ్ కంప్యూటర్ అంటే ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. నీల్స్ బోర్ క్వాంటమ్ మెకానిక్స్ ని కనిపెట్టిన తర్వాత మనం రియాలిటీని చూసే పర్స్పెక్టివ్ మారిపోయింది. మన నేచర్ క్లాసికల్ మెకానిక్స్ మీద కాకుండా క్వాంటమ్ మెకానిక్స్ మీద నడుస్తుంది. మనం ఇప్పుడు వాడే కంప్యూటర్లన్నీ క్లాసికల్ మెకానిక్స్ ఆధారంగా పనిచేస్తాయి, కానీ క్వాంటమ్ మెకానిక్స్ ఆధారంగా పనిచేయవు. కాబట్టి మనం క్వాంటమ్ మెకానిక్స్ ఆధారంగా పనిచేసే ఒక కంప్యూటర్ని తీసుకొస్తే మన క్యాలిక్యులేషన్స్ చాలా ఈజీగా అవుతాయి. నువ్వు ఎంత చెప్తున్నావు కదా! మరి మనకింకా క్వాంటమ్ కంప్యూటర్స్ ఎందుకు అందుబాటులోకి రాలేదంటే, మనం చేసిన ఎన్విరాన్మెంట్‌లో మనం చేంజెస్ చేయడానికి పెద్ద పనేం కాదు. కానీ నేచర్‌లో ఉన్న యాటమ్స్‌ని చేంజ్ చేయడానికి చాలా కష్టం. సో, మనకి క్వాంటమ్ కంప్యూటర్స్ మన చేతిలోకి రావాలంటే కనీసం 20 సంవత్సరాల పైనే పడుతుంది. చాలా రిస్క్ కదా! నువ్వెందుకు క్వాంటమ్ కంప్యూటర్స్ మీద అంత నమ్మకం పెట్టుకున్నావంటే, నాకు కొన్ని మెయిన్ డిఫరెన్సెస్ అయితే కనబడుతున్నాయి క్లాసికల్ కంప్యూటర్స్‌కి, ఇంకా క్వాంటమ్ కంప్యూటర్స్‌కి మధ్యల. అవేంటంటే క్లాసికల్ కంప్యూటర్స్‌లో 0 అండ్ 1 వాడతాం. కానీ క్వాంటమ్ కంప్యూటర్స్‌లో 0, 1 ఇంకా వాటి సూపర్‌పొజిషన్ కూడా వాడతాం. సో, ఇది కంపల్సరీ అడ్వాంటేజ్ అవుతుంది. ఇంకోటేంటంటే క్లాసికల్ కంప్యూటర్స్‌లో ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్ యొక్క ప్రాపర్టీస్, ఫ్రీక్వెన్సీ ఇంకా యాంప్లిట్యూడ్ వాడతాం మనం కమ్యూనికేషన్ చేసుకోవడానికి. కానీ ఇక్కడ ఎంటాంగిల్మెంట్ అనే ఇంకో కొత్త ప్రాపర్టీ వస్తుంది. ఇది చాలా సెక్యూర్‌గా పనిచేస్తుంది. సో, క్వాంటమ్ కంప్యూటర్స్ కంపల్సరీ మనకి అడ్వాంటేజ్ అవుతాయి గానీ, డిసడ్వాంటేజ్ అవ్వవు. క్వాంటమ్ కంప్యూటర్స్ క్లాసికల్ కంప్యూటర్స్‌ని రీప్లేస్ చేయగలవా? చేయలేవా? నేనైతే రీప్లేస్ చేయలేవు అనే చెప్తాను. ఎందుకంటే క్వాంటమ్ ఇన్ఫర్మేషన్ థియరీలో మనకి నాన్ క్లోనింగ్ థియరమ్ అనే ఒక థియరమ్ ఉంటుంది. అది ఏం చెప్తుందంటే మనం క్వాంటమ్ కంప్యూటర్స్ యూజ్ చేసి కాపీ ఇంకా పేస్ట్ చేయలేము. సో, దీనికి మనకి కంపల్సరీ క్లాసికల్ కంప్యూటర్స్ అనేవి కావాలి. మనం ఇన్ఫర్మేషన్ స్టోర్ చేయాలంటే క్లాసికల్ కంప్యూటర్స్‌లోనే స్టోర్ చేయగలం. సో, మనం క్వాంటమ్ కంప్యూటర్స్‌ని ప్రాసెసర్స్ లాగా, ఇంకా క్లాసికల్ కంప్యూటర్స్‌ని డేటా స్టోరింగ్ డివైసెస్ లాగా వాడతాం. మనకి 50 ఇయర్స్‌లో క్లాసికల్ కంప్యూటర్స్ ఓన్లీ డేటా స్టోరింగ్ డివైసెస్‌గా మాత్రమే వాడతాం. మన ఛానల్‌ని ఎంతో సపోర్ట్ చేస్తున్న మన సబ్‌స్క్రైబర్స్‌కి చాలా థాంక్స్. ఒక వారంలోనే 20+ సబ్‌స్క్రైబర్స్ అంటే అది మామూలు విషయం కాదు. నేను ఇంక ప్లేలిస్ట్‌ల వారీగా ప్లేలిస్ట్‌లో ఒక 30 వీడియోల కింద క్వాంటమ్ కంప్యూటింగ్‌ని ఎక్స్‌ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. ఒక వారానికి మినిమమ్ 2 వీడియోస్ వచ్చేలాగా ఇంకా రోజుకొక షార్ట్ మన ఛానెల్‌లో పెడతాను. థాంక్ యూ.